నమస్కారం. తెలుగు ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయ పదంలో సంక్రాంతికి వస్తున్నాం యూనివర్సల్ ప్రీమియర్. లక్ష్మీ నివాసం లాంచ్ వీక్ టీఆర్పీ విజయమా పరాజయమా? బుల్లితెరపై వచ్చేస్తున్న సరికొత్త సాయిబాబా. పక్క ఛానల్లో ప్రసారం కాబోతున్న జీ తెలుగు ప్రముఖ సీరియల్స్. ప్రముఖ భాష నుండి రీమేక్ కాబోతున్న మరో ప్రముఖ ధారావాహిక. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రేక్షకులని ఎప్పటికప్పుడు అలరింపజేస్తున్నారు. రాఘవేంద్ర మహిమలు అనే అలనాటి సీరియల్ ని మళ్లీ టెలికాస్ట్ చేయబోతున్నారు. 2014 సమీపంలో టెలికాస్ట్ అయిన రాఘవేంద్ర మహిమలు ధారావాహికని మళ్లీ ఈటీవీ లైఫ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అప్పట్లో డబ్బింగ్ సీరియల్స్ ఆపివేయాలి అనే కారణం చేత ఆ సీరియల్ ని ఈటీవీలో మధ్యలోనే ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఆ సీరియల్ ని ఈటీవీ లైఫ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సాయిబాబా లీలల్ని మేరే సాయి అనే పేరిట సోనీ టీవీ ప్రేక్షకులని ఎంతగానో అలరింపజేసింది. ప్రస్తుతం ఆ ధారావాహిక ఎన్నో భాషల్లో టెలికాస్ట్ అవుతోంది. తెలుగు భాషలో సద్గురు సాయి పేరిట ఈటీవీలో ఈ ధారావాహికని ప్రసారం చేస్తున్నారు. అయితే సోనీ ప్రేక్షకుల ముందుకి మళ్ళీ కొత్త సాయిబాబా వచ్చేశాడు. సరికొత్త సీజన్తో షిరిడి వాలే సాయిబాబా అనే టైటిల్తో మరో సాయిబాబా ధారావాహికని తీసుకొస్తున్నారు. మరి సద్గురు సాయి పూర్తయిన తర్వాత ఈ ధారావాహికని తెలుగులో తీసుకొస్తారేమో చూడాలి. రాధా మనోహరం సీరియల్లో సత్య పాత్రలో నటిస్తున్న నటిని మళ్లీ రీప్లేస్ చేశారు. ఇటీవలే సత్య క్యారెక్టర్లో అనూషని తీసుకొచ్చారు. అయితే అనూష కూడా ప్రస్తుతం సీరియల్ నుండి తప్పుకోవడంతో మైథిలిని ప్రస్తుతం ఆ క్యారెక్టర్లోకి తీసుకొచ్చారు. అన్నా చెల్లెళ్ళు, ఉప్పెన, మా అత్త బంగారం, శతమానం భవతి ఇలా పలు సీరియల్స్ లో ఈమె అలరించారు. చిన్ని ధారావాహికలోకి నిఖిల్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పలువురు సెలబ్రిటీస్ చిన్ని సీరియల్లోకి వచ్చేశారు. స్పందన అనే క్యారెక్టర్లో జబర్దస్త్ లో పాపులర్ అయిన పవిత్ర ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన గీతూ రాయల్ కూడా కుందన అనే క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. మళ్లీ ధారావాహికలో మేఘనా ఖుషి మైసమ్మ అనే క్యారెక్టర్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. అయితే ఈమె క్యారెక్టర్ ని కొంతకాలం చూపించలేదు. మళ్లీ ప్రస్తుతం మైసమ్మ క్యారెక్టర్ ని మళ్లీ సీరియల్లోకి రీఎంట్రీ చేశారు. శతమానం భవతి సీరియల్లో దేవమ్మ క్యారెక్టర్ లో కిరణ్మయి అలియాస్ రజిత నటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దేవమ్మ క్యారెక్టర్ ని మళ్లీ శతమానం భవతి సీరియల్లోకి రీఎంట్రీ చేశారు. పద్మావతి కళ్యాణం సీరియల్లో నటించిన నేతాజ్యోతి ప్రేమ ఎంత మధురం సీరియల్లో స్పెషల్ అపీరియన్స్ గా కనిపించారు. శంకర్ తమ్ముడికి పెళ్లి కూతురుగా నాటకం ఆడడానికి నేతాజ్యోతి ప్రేమ ఎంత మధురం సీరియల్లో స్పెషల్ అపీరియన్స్ లో వచ్చారు. గుండమ్మ కథ ధారావాహికలో ప్రముఖ నటి శోభా శెట్టి గెస్ట్ అపీరియన్స్ లో ఎంట్రీ ఇచ్చారు. కార్తీక దీపం సీరియల్ ద్వారా మౌనితగా ప్రేక్షకాదరణ పొందిన ఈమె మళ్లీ బుల్లితెరపై గుండమ్మ కథ సీరియల్ ద్వారా వచ్చారు. సరికొత్తగా ప్రారంభమైన భానుమతి ధారావాహికలో సెకండ్ లీడ్ గా నటి ఐశ్వర్య పోషిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతున్న భానుమతి ధారావాహికని మిస్ కాకుండా చూడండి. రంగుల రాట్నం సీరియల్లో కొత్త ట్రాక్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మాధవి ఆడపడుచు పూజా క్యారెక్టర్ లో నటి చందన ఎంట్రీ ఇచ్చారు. జానకి కలగనలేదు తదితర సీరియల్స్ లో ఈమె ప్రేక్షకులని ఎంతగానో అలరింపజేశారు. అభినందన సీరియల్లో నటి అదితి ఎంట్రీ ఇచ్చారు. అనుపల్లవి, శుభస్య శీఘ్రం తదితర సీరియల్స్ లో నటించిన అదితి రిషిత అనే క్యారెక్టర్ లో అభినందన సీరియల్లో వచ్చారు. అమ్మాయి గారు, శుభస్య శీఘ్రం తదితర సీరియల్స్ లో నటించిన కొండారెడ్డి రాధా మనోహరం సీరియల్లో పెళ్లి కొడుకుగా ఎంట్రీ ఇచ్చారు. కలిసుందాంరా సీరియల్లో శక్తి కొడుకు ధీరజ్ క్యారెక్టర్ లో శ్వేత్ మొదట నటించాడు. అయితే శ్వేత్ సీరియల్ నుండి క్విట్ కావడంతో ఆ క్యారెక్టర్ లో నవీన్ కొమ్మాని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు నవీన్ కొమ్మాకి బదులుగా శ్వేత్ నే క్యారెక్టర్ లో ప్రవేశపెట్టారు. స్నేహం కోసం సీరియల్లో దేవా అనే కొత్త క్యారెక్టర్ లో నటుడు అభిరామ్ ఎంట్రీ ఇచ్చారు. అంతఃపురం, పాపేమా జీవన జ్యోతి, రాధకు నీవేరా ప్రాణం, బొమ్మరిల్లు, ఏవండోయ్ శ్రీమతి గారు, రామసక్కని సీత తదితర సీరియల్స్ లో అభిరామ్ నటించారు. ప్రముఖ నటుడు నవీన్ కొమ్మ మామగారు సీరియల్లో న్యూ క్యారెక్టర్ ఎంట్రీగా వచ్చారు. శశాంక్ అనే క్యారెక్టర్ లో నెగిటివ్ రోల్ లో నవీన్ కొమ్మ ఎంట్రీ ఇచ్చారు. నవీన్ కొమ్మ ప్రేమ ఎంత మధురం, ముక్కు పుడక, కృష్ణ తులసి, ఎదలోయల్లో ఇంద్రధనస్సు తదితర సీరియల్స్ లో నటించారు. ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్లో రమ్య క్యారెక్టర్ లో నటి అస్మిత నాగరాజు న్యూ క్యారెక్టర్ ఎంట్రీగా వచ్చారు. మా అత్త బంగారం, బొమ్మరిల్లు తదితర సీరియల్స్ లో ఈమె అలరించారు. నటుడు సందీప్ మక్కం అందరికీ సుపరిచితుడే. ప్రేమ ఎంత మధురం, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ లో ఫన్నీ క్యారెక్టర్ లో నటించిన సందీప్ ప్రస్తుతం మరో కామెడీ క్యారెక్టర్ లో పలుకే బంగారం ఆయన సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. తమిళియన్ క్యారెక్టర్ లో ప్రేక్షకులని అలరించడానికి సందీప్ వచ్చారు. కలిసుందాంరా ధారావాహికలో జనని పెంపుడు పిల్లలైన మధు, చిన్నాలకి తండ్రి క్యారెక్టర్లో నటుడు ఎంట్రీ ఇచ్చారు. విజయ్ సప్పిడిని ప్రస్తుతం కలిసుందాంరా సీరియల్లో మధు, చిన్నాలకి సొంత తండ్రిగా ప్రవేశపెట్టారు. అమ్మాయి గారు, జాబిల్లి కోసం, ఆకాశమల్లె తదితర సీరియల్స్లో విజయ్ నటించారు.
నటి అవంతిక ముని మరో కొత్త క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. వసంత కోకిల సీరియల్లో ఈమె కొత్త పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. జ్యోతి అనే క్యారెక్టర్లో ఈమె ప్రస్తుతం మెయిన్ క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అత్తారింటికి దారేది, మనసంతా నువ్వే, గుప్పెడంత మనసు, లక్ష్మీ నివాసం సీరియల్స్ లో ఈమె నటించారు. అలాగే ఈమెకి తండ్రి క్యారెక్టర్ లో నటుడు కోటేశ్వరరావు ఎంట్రీ ఇచ్చారు. గుండె నిండా గుడిగంటలు, శతమానం భవతి, నువ్వే కావాలి, కలవారి కోడలు, కనక మహాలక్ష్మి తదితర సీరియల్స్ లో కోటేశ్వరరావు నటించారు. మా అన్నయ్య సీరియల్లో నటిస్తున్న హరిత సీరియల్ నుండి క్విట్ అయ్యారు. శుభస్య శీఘ్రం సీరియల్లో నటించిన ప్రియాంకరావు హరితకి రీప్లేస్మెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. తమిళ్లో సన్ టీవీలో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న లక్ష్మీ ధారావాహికని తెలుగులోకి రీమేక్ చేసి తీసుకొస్తున్నారు. సంజీవ్ శృతిరాజ్ ఈ సీరియల్లో ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రస్తుతం లక్ష్మీ ధారావాహికని జెమినీ ప్రేక్షకుల ముందుకు రీమేక్ చేసి తీసుకురాబోతున్నారు. అభినందన ధారావాహికలో మరో డ్యూయల్ రోల్ ని ప్రవేశపెట్టారు. ఇటీవల అన్ని సీరియల్స్ లో హీరోయిన్ ని డ్యూయల్ రోల్ లో చూపించడం కామన్ అయింది. నందన అనే కొత్త క్యారెక్టర్ లో అభినందన సీరియల్లో జాస్మిన్ రాజ్ డ్యూయల్ రోల్ లో ఎంట్రీ ఇచ్చారు. మా అన్నయ్య సీరియల్లో ప్రముఖ నటుడు మనోహర్ బోండి ఎంట్రీ ఇచ్చారు. మనోహర్ బోండి పెళ్లి పుస్తకం, రాధమ్మ కూతురు ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు. లక్ష్మీ నివాసం సీరియల్ రాత్రి 7 గంటల స్లాట్ లో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ఆ సమయంలో చూడలేని వాళ్ళ కోసం సీరియల్ ని రాత్రి 10:30 స్లాట్ లో మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ ని చేస్తున్నారు. లక్ష్మీ నివాసం ధారావాహికని 7 గంటల స్లాట్ లో చూడలేని అభిమానులు, అలాగే మరోసారి చూడాలనుకునే అభిమానులు రాత్రి 10:30 గంటలకి జీ తెలుగులో వీక్షించవచ్చు. ప్రముఖ జీ తెలుగు సీరియల్స్ ని పక్క ఛానల్లోకి డబ్బింగ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. జీ కన్నడ ఛానల్లో ఉమ్మడి కుటుంబం సీరియల్ ని, అలాగే కళ్యాణం కమనీయం సీరియల్స్ ని డబ్బింగ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. మనతానే అనే పేరుతో ఉమ్మడి కుటుంబం సీరియల్ ని మధ్యాహ్నం 3 గంటలకి, సుమంగలి అనే పేరుతో కళ్యాణం కమనీయం సీరియల్ ని 3:30 గంటలకి జీ కన్నడ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రముఖ బుల్లితెర నటి గౌరీరాజ్, రంగుల రాట్నం, ప్రేమ ఎంత మధురం, ఆడదే ఆధారం మళ్ళీ సీరియల్స్ లో నటించిన ఈమె రీసెంట్ గా ఒక బిడ్డకి జన్మనిచ్చారు. అయితే ఈమెకి బాబు పుట్టాడా లేదా పాప పుట్టిందా అన్న విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం బిడ్డకి జన్మనించిన ఈమెకి కాంగ్రాచులేషన్స్ ని చెప్దాం. ప్రముఖ నటుడు కాళీకృష్ణకి ఐశ్వర్యకి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళకి ఇటీవల పెళ్లి కూడా అయిపోయింది. రంగుల రాట్నం, ప్రేమ ఎంత మధురం, కళ్యాణం కమనీయం సీరియల్స్ లో రంగుల రాట్నం, ప్రేమ ఎంత మధురం, కన్యాదానం సీరియల్స్ లో కాళీకృష్ణ నటించారు. రీసెంట్ గా పెళ్లి పీటలెక్కిన కాళీకృష్ణ జోడీకి శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. జీ తెలుగులో హోలీ స్పెషల్ ఈవెంట్ గా ప్రేక్షకులని అలరించడానికి అక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు ఈవెంట్ రాబోతోంది. ఈ ఆదివారం మార్చి 16 మధ్యాహ్నం 12:30 గంటలకి జీ తెలుగు ప్రేక్షకులని అలరించడానికి ఈ ఈవెంట్ వచ్చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ వారం హోలీ స్పెషల్ గా రంగులే అనే టైటిల్ తో ప్రేక్షకులని అలరించనుంది. ఈ కామెడీని రేపు మధ్యాహ్నం 1 గంటకి ఈ టీవీలో మిస్ కాకుండా చూడండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ ఇంతకాలం బుల్లితెరపై స్టార్ మాలో టెలికాస్ట్ అయింది. ప్రస్తుతం జీ ఛానల్ వాళ్ళు ఈ సీరియల్ రైట్స్ ని తీసుకున్నారు. ప్రస్తుతం జీ రిలీజ్ గా మొట్టమొదటిసారి జీ తెలుగులో రేపు ఉదయం 9 గంటలకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చలనచిత్రం టెలికాస్ట్ కానుంది. లక్ష్మీ నివాసం ధారావాహిక లాంచ్ వీక్ టీఆర్పీ చూస్తే అర్బన్ ప్లస్ రూరల్ లో 5.22, అర్బన్ లో 5.27 టీఆర్పీ వచ్చింది. గతంలో 7 గంటలకి టెలికాస్ట్ అయిన నిండు నూరేళ్ల సావాసం సీరియల్ టీఆర్పీతో చూస్తే చాలా టీఆర్పీయే తగ్గిందని చెప్పాలి. అయితే లక్ష్మీ నివాసం సీరియల్ 7 గంటల స్లాట్ లో వేయడం కొద్దిగా ఫెయిల్యూర్ అని అనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో రేటింగ్స్ ఇంక్రీజ్ అవుతాయేమో చూద్దాం. విజయ పదంలో సంక్రాంతికి వస్తున్నాం టీఆర్పీ అదరగొట్టేసింది. అర్బన్ ప్లస్ రూరల్ లో 15.23, అర్బన్ లో 15.92 టీఆర్పీతో చక్కటి విజయాల్ని పొందింది. అన్ని రికార్డ్స్ ని దాటుకొని ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. జీ తెలుగులో ఇటీవల ప్రారంభమైన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ టీఆర్పీ లాంచ్ వీక్ చూస్తే 5.41 అర్బన్ ప్లస్ రూరల్ లోను, అర్బన్ లో 5.37 టీఆర్పీ వచ్చింది. ప్రముఖ ధారావాహిక కార్తీక దీపం ఇటీవల 300 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. అలాగే మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న మళ్ళీ కూడా 900 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. కార్తీక దీపం టీమ్ కి అలాగే మళ్ళీ సీరియల్ టీమ్ కి మరో మైలురాయిని చేరుకున్నందుకు శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. గత వారం టెలికాస్ట్ అయిన ప్రేమికుల మేఘ సందేశం ఈవెంట్ కి టీఆర్పీ అర్బన్ ప్లస్ రూరల్ లో 5.38, అర్బన్ లో 5.56 టీఆర్పీ వచ్చింది. ఇక ఈ వారం టీఆర్పీ ప్రకారం టాప్ 5 సీరియల్స్ చూస్తే అర్బన్ ప్లస్ రూరల్ లో మొదటి స్థానంలో కార్తీక దీపం, తదుపరి గుండె నిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా సీరియల్స్ నిలిచాయి. ఇక అర్బన్ ప్రకారం చూస్తే మొదటి స్థానంలో గుండె నిండా గుడిగంటలు, తదుపరి కార్తీక దీపం, ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, నువ్వుంటే నా జతగా సీరియల్స్ నిలిచాయి. తెలుగు ఫ్లేమ్ న్యూస్ సమాప్తం. నమస్కారం. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.